నమస్తే అండి. నమస్తే. ఏందో రోజుకి కనీసం 10 నుంచి 15 క్రైమ్‌లు జరుగుతూనే ఉంటున్నాయి దేశవ్యాప్తంగా. అందులో మన 2 తెలుగు రాష్ట్రాలు కూడా ఏం తక్కువేం కాదు. జరుగుతానే ఉన్నాయి. కాకపోతే ఒక ఇన్సిడెంట్ చదివినప్పుడు అఫ్‌కోర్స్ ఇది మనిద్దరిని చాలామంది తిట్టచ్చేమో నాకు తెలీదు. బట్ నేను చెప్తున్నా. మహారాష్ట్రలో ఒక అమ్మాయి అంటే భార్య, అమ్మాయి ఎందుకు భార్య, భర్త రమ్మంటే నేను రాను అంటే వాడి చిత్రహింసలు పెడితే ఈమె చంపేసింది. అరే అని అనుకుని స్టోరీ చదవడం మొదలు పెడితే అతనికి 53 ఏళ్ళు, ఈ పిల్లకి 27 ఏళ్ళు, వయసులో సగం. ఇంకా లోపలికి వెళ్తే వాళ్ళ వైఫ్ ఏదో క్యాన్సర్తో చనిపోయింది, రెండో పెళ్లి చేసుకో ఎవరు చూస్తారో అని అన్నారట. పెళ్లి చేసుకున్నాడు 27 ఏళ్ళు పిల్లని. ఆ పిల్లని దాదా అంటే రాను రాను అని చెప్పి కొట్టింది, చంపేసింది. ఇప్పుడు హత్య చేసింది అనాలా, తనను తాను రక్షించుకుంది అని అనాలా, ఇలాంటి వాళ్ళకి బుద్ధి చెప్పింది అనాలా? ఏమంటారు? 3 ఉన్నాయి దీంట్లో. ఎవరైనా క్యాన్సర్తో భార్య చనిపోవటం బాధాకరం. తోడు కోసం పెళ్లి చేసుకోవాలనుకోవటం తప్పులేదు. దానికి ఏజ్ ఫ్యాక్టర్ కూడా మనం పెట్టదు. ఈజ్ ఎలిజిబుల్ బ్యాచిలర్, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్. 53 ఇయర్స్. ఎందుకంటున్నానంటే నేను ఎప్పుడు చట్టమే మాట్లాడతా. చట్టం ప్రకారం అతను ఇంకొక పెళ్లి బంధంలో లేడు, పెళ్లి చేసుకున్నాడు, తప్పులేదు. కానీ నీకు భార్య కావాలి అనుకున్నప్పుడు నువ్వు ఇంకొక వితంతువునో లేకపోతే ఇంకొక సెకండ్ మ్యారేజ్ అమ్మాయినో అలా చూసుకుని ఉంటే నీకు ఈ సమస్య ఉండేది కాదు ఈరోజు. ఇది ఒకటి. రెండోది, అసలు అంత చిన్న అమ్మాయిని నువ్వు పెళ్లి చేసుకోవడం వెనకమాల, ఒకవేళ నువ్వు ఇంకొక 10 ఏళ్లలో నువ్వు చచ్చిపోతే ఆ అమ్మాయి వయసు 37 ఏళ్ళు అవుద్ది. అప్పుడు 37 ఏళ్ళు నీకు 53 ఏళ్ళ 52 ఏళ్ల వయసులోనే నీకు పెళ్లి కావాల్సి వచ్చినప్పుడు 37 ఏళ్ల వయసు అమ్మాయి పరిస్థితి ఏంటి రేపొద్దున? ఆలోచించాలి కదా. అంటే ఇక్కడ ఇతను తోడు కోసమే పెళ్లి చేసుకోవాలా, ఇతను సెక్స్ కోసం పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు ఇలాంటి కథనాలు మనం కొంచెం వింటున్నప్పుడు వాడికి 53 ఏళ్ళు, 60 ఏళ్ళు, 70 ఏళ్ళు ఉండొచ్చు, కానీ అమ్మాయి ఇంకా కన్నయ్యి ఉండాలి. అదే కదా, ఫస్ట్ మ్యారేజ్ ఉన్న అమ్మాయి ఉండాలి. దానికి లేనోళ్ళు చూసుకుంటారు, ఎదురు కట్నం ఇస్తామంటారు, మళ్ళీ అందంగా కూడా ఉండాలి. అంటే మనం ఎవరైనా డిస్క్రిమినేట్ చేయట్లేదండి, కానీ మహిళలుగా మనకు బాధ అనిపిస్తుంది. ఇంతలా ఉంటారు, నల్లగా ఉంటారు, అదో మాదిరి ఉంటారు. ఆ పిల్ల మాత్రం చూడముచ్చటగా చిన్న పిల్లలాగా ఉంటుంది. ఎలా చేసుకుంటారు పెళ్ళి? ఎలా చేసుకుంటారు అంటే, ఈ మధ్యకాలంలో 3 పిల్లల్ని చంపిన తల్లి, ముగ్గురు పిల్లల్ని చంపిన తల్లి అని చెప్పి ఒక స్టోరీ వచ్చింది, గుర్తుంది కదా. అయితే ఆ స్టోరీలో కూడా ఒక అంశం నన్ను బాగా బాధించింది. ఏంటి అంటే, అసలు 20 ఏళ్ల వయసు తేడా ఉంది వాళ్ళకి. 20 ఏళ్ల వయసు తేడా ఉన్న అమ్మాయిని ఎందుకు చేసుకున్నట్లు? మళ్ళీ ఆ వయసులో నువ్వు 3 పిల్లల్ని కన్నావు. ఇప్పుడు ఇవాళ ఎలా ఉందంటే అండి, ఒకప్పుడు జనరేషన్ గ్యాప్ అంటే 20 ఏళ్ళు ఉండేది ఒకప్పుడు. ఆ తర్వాత అది 10 ఏళ్ళకి పడిపోయింది. ఇప్పుడు ప్రతి 5 సంవత్సరాలకి ఇంకా అంతకంటే లోపు కూడా జనరేషన్ గ్యాప్ వచ్చేస్తుంది. ఇప్పుడు భార్యాభర్తల వయసు మధ్యలో 2 సంవత్సరాల కంటే ఉండకూడదు అంటున్నారు. మరీ మాట్లాడితే నెలల తేడానే ఉండాలి అనేంత దాకా వెళ్ళిపోతున్నారు. ఎందుకంటే విన్న దగ్గర ఏముందో చెప్పనండి, ఇంతకు ముందు కనీసం 3-4 ఏళ్ళు అబ్బాయి పెద్దోడు ఉండాలి, అమ్మాయి చిన్నది ఉండాలి, వీళ్ళు మెచ్యూరిటీ లెవెల్స్ కావచ్చు, ఏజ్ గ్యాప్ ఫ్యూచర్లో కావచ్చు అని అనేవారు. కానీ ఇప్పుడు ఖచ్చితంగా అబ్బాయి కన్నా అమ్మాయి పెద్దది ఉండడం మంచిది అంటున్నారు. మీరు విన్నారా? ఇది అంటున్నారు కానీ అది సాధ్యమయ్యేది కదా, అందరూ ఒప్పుకోరు. అవే కదా జరుగుతున్నాయి. ఎక్కడో సెలబ్రిటీ మ్యారేజ్లు జరుగుతున్నాయి, మామూలు వాళ్ళు అలా ఎందుకు చేసుకుంటారు? ఇప్పుడు ఆ అమ్మాయికి బోల్డ్ ఆస్తుంది కాబట్టి అఖిల్ 9 ఏళ్ళు పెద్దదైన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ప్రేమించి కదా, ప్రేమ కూడా ఉండొచ్చు, నేను లేదు అనట్లా. అలాంటి కుటుంబాల్లో అలాంటివి సాధ్యం అవుతాయి, కానీ మామూలు కుటుంబాల్లో 2 ఏళ్ళు పెద్ద అయితేనే అదొక పెద్ద వింతగా ఉంటుంది, 3 ఏళ్ళు పెద్ద అయితేనే అదొక పెద్ద వింతలాగా ఉంటుంది. అందుకని మనము ఈ ఏజ్ ఫ్యాక్టరు, అమ్మాయి వయసు ఎక్కువ ఉండాలి అనే ఫ్యాక్టర్ కంటే కూడా దాన్ని జీర్ణించుకునేంత సమాజం మన చుట్టూ లేదు. ఇప్పుడు అంత డబ్బులున్న వాళ్ళు ఎంతమంది ఉంటారు సమాజంలో? మనం మాట్లాడుకోవాల్సింది ఎవరి గురించి అంటే ఎక్కువ శాతం ఉన్న ప్రజల గురించే మనం మాట్లాడుకోవాలి.
ఇప్పుడు ఆ అమ్మాయి ఆ, ముగ్గురు పిల్లలు తల్లి అయిన తర్వాత సడన్గా ఆ అమ్మాయి కాలేజీ రోజుల్లో ఒక ఫ్రెండ్ కనిపించాడు. అప్పుడేమో ఆ అమ్మాయికి ఏం బాయ్ ఫ్రెండ్ ఏం కాదు. ఆ అబ్బాయి ఇప్పుడు ఏమన్నాడు, ఏదో కనెక్షన్ వచ్చింది వాళ్ళిద్దరి మధ్యలో. వచ్చి నీకు పెళ్ళి అవ్వపోయి ఉంటే నేను పెళ్లి చేసుకునేవాడిని, పోనీ పెళ్ళి అయితే అయింది, నీకు పిల్లలు కూడా ఉన్నారు, నువ్వు విడాకులు ఇచ్చేసేయి, పెళ్లి చేసుకుంటాను అన్నవాడు. నీ పిల్లలు కూడా లేకపోతే నేను పెళ్లి చేసుకుంటాను అన్నాడు. ఇక ఆ అమ్మాయి ఆ క్షణం నుంచి అసలు నాకు ఈ పిల్లలు ఎందుకు పుట్టారు అనే ఆలోచనలోకి వెళ్ళి ముగ్గురు పిల్లల్ని చంపేసింది. నేను ముగ్గురు పిల్లలు చంపేసిన దాన్ని నేను సమర్థించట్లేదు. ఇక్కడ ఆ తల్లిదండ్రులు చేసిన తప్పు గురించి మాట్లాడుతున్నా. అంటే ఆ అమ్మాయికి కూడా ఎంత వెక్స్ అయిపోతే నిజంగానే కదా, అంటే నా జీవితం అంతా ఇంక వీళ్ళకే అంకితమా, ఈ పిల్లలు, ఈ బాధించే భర్త ఇక్కడ అంకితమా, నాకు ఇంకెప్పటికీ సుఖం సంతోషం ఉండదు ఆ దగ్గరికి. అట్లా కాదు, ఆ అమ్మాయి జీవితంలో వెలితి ఏంటో ఆ రోజు ఆ అమ్మాయికి అర్థమైంది. ఈ వెలితి ఆ అమ్మాయి కంటే ముందు ఆ తల్లిదండ్రులకు అర్థం కావాలి. పెళ్లి చేసిన తల్లిదండ్రులు కదా, పేదరికంతో ఆడపిల్లలను వదిలించుకోవడానికి చేస్తారు ఇట్లాంటి పెళ్ళిళ్ళు. వాళ్ళకి కదా ఫస్ట్ అర్థం కావాల్సింది. ఈ అమ్మాయికి జీవితం అర్థమయ్యేసరికి ఇంకో 10 ఏళ్ళు పట్టింది. 15 ఏళ్ళకి అమ్మాయికి పెళ్లి చేశారు, 10th క్లాస్ అవుతూనే పెళ్లి చేశారు. అప్పుడు అమ్మాయికి ఏం అర్థం అవుతుంది చెప్పండి? పెళ్ళి అనగానే 4 పట్టు చీరలు, కాస్త హడావుడి, పైగా అతను డబ్బులు ఉన్న పొలము అది ఉన్న అతను ఏదో బంగారం అది పెట్టుంటాడు. పిల్లలకి ఏం తెలుస్తుందా? 15 ఏళ్ళ అమ్మాయికి తల్లిదండ్రులు చెప్పారు కాబట్టి చేసుకోవాలి, చేసేసుకున్న తర్వాత ఆ అమ్మాయి జీవితంలో ఉన్న వెలితిని ఇంకొక వ్యక్తి గుర్తు చేసేంత వరకు ఆ అమ్మాయికి అర్థం కాలాది. సరే, అతను గుర్తు చేశాడు. ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది అనే దానికి ఆ అమ్మాయి తల్లిదండ్రులు కారణం అంటాను, ఇతను కూడా కారణం. 20 ఏళ్ల వయసు తేడా అమ్మాయి ఇతనికి ఎందుకు కావాల్సి వచ్చింది? ఒక కన్నె పిల్ల 15 ఏళ్ల పిల్ల ఎందుకు కావాల్సి వచ్చింది అతనికి చెప్పండి? ఇప్పుడు బోర్మని ఏడుస్తున్నాడు, నా పిల్లల్ని చంపేసిందో అని. ఈ అమ్మాయి స్టోరీకి వద్దాం. అసలు ఇంత వయసు తేడాకి ఆ అమ్మాయిని ఇచ్చి ఆ తల్లిదండ్రులు ఎట్లా పెళ్లి చేసి ఉంటారు చెప్పండి? రాబోయే రోజుల్లో ఏం సమస్యలు వస్తాయి ఆ అమ్మాయికి అనేది ఆలోచించలేకపోయారా వీళ్ళు? అంటే ఆడపిల్ల అంటే ఒక గుదిబండ, అంతే, వదిలించుకోవాలి, దించేసుకోవాలి. వాడు ముసలోడైతే ఏంటి, ముతకోడైతే ఏంటి, ఎలా ఉంటే ఏంటి. ఇంతకుముందు ఈడు జోడు, అందం చందం అన్నీ చూసేవారు. లేదండి, పేదరికము, ఆడపిల్లలు ఎక్కువగా ఉన్న సందర్భాల్లో ఇవన్నీ ఏం చూసేవాళ్ళు కాదు. పైగా ఎదురు కట్నం ఇస్తామన్న అనే పరిస్థితులు కూడా ఉంటాయి కొన్ని చోట్ల. ఇంకొక స్వార్థం కూడా ఉంటది కదండి, మన దగ్గర డబ్బులు ఉండవు, ఉన్న వాళ్ళకి ఇచ్చారనుకోండి మిమ్మల్ని కూడా బాగా చూసుకుంటామని చెప్తారు. ఆ చూసుకుంటాం అనే దగ్గర మన సమస్యలు కూడా పరిష్కారం అవుతాయి కదా, అప్పులు తీరిపోతాయి ఇలా ఆలోచిస్తారు. మనం సంతోషంగా ఉండొచ్చు. ఇంకా తాళి కట్టిన పిల్లకి సంగతి వీళ్ళకి అవసరం లేదు. పెళ్లి చేయండి, ఏమైద్దబ్బా 4 రోజులు ముక్కు మూసుకుంటే అలవాటు అయిపోద్ది అనే పరిస్థితిలో ఉంటారు. అందరికీ అలా అలవాటు అవ్వాలని లేదు కదా. పైగా అసలు ఇతను తాగి ఆ అమ్మాయిని దగ్గరికి రమ్మన్నాడా, లేకపోతే అంతకుముందు ఏదైనా గొడవ అయిన తర్వాత దగ్గరికి రమ్మన్నాడా ఏంటి అనేది మనకు వివరాలు తెలియవు. ఏదైనా ఇక్కడ ఒక అబ్జెక్షన్ గలబుల్ విషయం ఏంటి అంటే, మనము ఖచ్చితంగా వ్యతిరేకించి తీరాల్సిన విషయం యాజ్ ఏ సోషల్ యాక్టివిస్ట్గా. ఇప్పుడు ఒక అమ్మాయికి ఏం తెలిసి ఆ అమ్మాయి 27 ఏళ్ళ అమ్మాయి గత్యంతరం లేకే పెళ్లి చేసుకుంటుంది. అడిగి ఉంటారు అని అనిపిస్తుందా నీకు ఈ పెళ్లి ఇష్టమేనా అని? ఇప్పుడు వయసు కూడా అమ్మాయికి కూడా 27 అయింది. 27 అంటే ఎన్ని సంవత్సరాల క్రితం అయిందో పెళ్ళి అంటే పూర్తి వివరాలు లేవు దీంట్లో. ఉంటే మనం ఏదైనా అసలు పిల్లలు ఉన్నారా లేదా ఏంటి అనేది మనకు అర్థమవుతుంది. ఏది ఏమైనా అంత వయసు తేడా ఉన్నప్పుడు ఆ అమ్మాయి ఇష్టపడి చేసుకున్నా, కానీ ఆ అమ్మాయి కంటే అతను పెద్దవాడు కాబట్టి అతను రాబోయే పరిస్థితులు ఊహించగలిగి ఉండాలి అతను ఖచ్చితంగా. లేదు, ఈ అమ్మాయి తల్లిదండ్రులు ఊహించగలిగి ఉండాలి. ఇప్పుడు అతనికి స్వార్థం, ఓ పడుచు పెళ్ళాం వస్తుంది ఇంకేంటి అని. కానీ వీళ్ళకి ఇప్పుడు అసలు అక్కడ ఏమైనా కొట్లాట జరిగిందా, తన ప్రాణాన్ని కాపాడుకోవటం ఆ ప్రాసెస్లో చంపిందా ఏంటి అనేది తెలీదు. ఏది ఏమైనా ఇది పెద్ద ప్రీ ప్లాన్డ్ మర్డర్ అని అయితే అనిపించట్లేదు. ఇప్పుడు హిమాచల్ ఘటన లాంటిది అయితే కాదు ఇది ఖచ్చితంగా.